దగ్గరుండి తీసుకెళ్తాం. రేయ్ ఇట్రారా, కావ్యని జాగ్రత్తగా. కావ్య ఆగు, ఎక్కడికి వెళ్తావు? సారీ కావ్య, తప్పించుకోవాలని చూడొద్దు, అసలే నాకు మెంటల్. పద. వెన్నెలా రామ్మా. రామ్మా, ఇది నువ్వు శిక్షాకాలంలో పనిచేసినందుకు నీకు రావలసిన డబ్బు తీసుకో. తీసుకోమ్మా. ఇక్కడ సంతకం పెట్టమ్మా. రాయ్ బండారే. సార్ నేను కిట్టూను సార్, చెప్పండి. రాయ్ ఎక్కడున్నారా? దాన్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నాం సార్. ఎవరినిరా? అదే సార్, వెన్నెల్ని. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అదేంటి సార్ అలా అడుగుతారు, ఇవాళే కదా. మరే ఇవాళ రిలీజ్ అయ్యేదాన్ని చంపడానికి ఇంకా మీరు ప్లాన్లు వేస్తున్నారా దరిద్రులారా? సార్ అది ఆయన ఇప్పుడే చెప్పారు సార్. ఎవర్రా చెప్పింది? మీరు ముంబై నుంచి దేనికి వచ్చింది? దాన్ని చంపడానికి కాదు. సరే నేను చెప్పి జాగ్రత్తగా విను. అది జైలు నుంచి బయటకు రాగానే అక్కడ మన వాళ్ళిద్దరు ఉండండి. వింటున్నావా? చెప్పండి సార్. ఆ తర్వాత ఆటో కోసమో బస్సు కోసమో ఆటో స్టాండ్ కానీ బస్ స్టాండ్ కానీ అది వస్తుంది. అక్కడ మన వాళ్ళని ఇద్దరిద్దరు ఉంచండి. టౌన్లో దాన్ని చంపడం కుదరకపోతే పాపికొండలోకి తీసుకుపోయి దాన్ని చంపండి. అర్థమైందా? దాన్ని ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నరికేయండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. దాన్ని చంపిన తర్వాత నా ల్యాండ్లైన్ నంబర్కి వెంటనే ఫోన్ చేయండి. ఓకే? అలాగే సార్. ఒకవేళ అది మిస్ అయిందో నా గురించి మీకు బాగా తెలుసుగా. ఓటర్స్ లిస్ట్ నుంచి మీ పేరు మిస్ అవుతుంది. సార్ సురేష్, నేను బయలుదేరుతున్నాను. ఈ ఫైల్ అడ్మినిస్ట్రేషన్ రూమ్ లో ఇచ్చి. ఏంటి సార్ రోజు లేటుగా వచ్చి లేటుగా వెళ్ళేవారు, ఇవాళేంటి ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఏం లేదయ్యా, బయట కాస్త పని ఉంది, అది చూసుకుని వెళదామని. అలాగే. హలో మిస్టర్ కృష్ణ, ఎస్ సార్. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని విత్ ప్రూఫ్ 2 hours లో నా దగ్గర ఉండాలి. ఓకే సార్, నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. రేపు చేస్తాను సార్. రేపు దాకా టైం లేదు మిస్టర్ కృష్ణ, ఈ రోజే చేయాలి. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ సార్, ప్లీజ్. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్లి తీరాలి సార్. అలాగే వెళదు గాని ఆ వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళు. అప్పుడు వెళ్ళినా ప్రయోజనం ఉండదు సార్, ఇప్పుడే వెళ్ళాలి. ఈ ఒక్కరోజుకి వెళ్తాను సార్, ప్లీజ్. ఏంటయ్యా అంత అర్జెంట్ వర్క్ ఏంటి? ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను సార్. ఈ వర్క్ కంటే ముఖ్యమైన వ్యక్తి? అవును సార్. ఇవాళ నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం ఆ వ్యక్తి. చూడు,
నువ్వు ఈ పొజిషన్లో ఉండటానికి కారణం ఆ వ్యక్తే కావచ్చు, కానీ ఈ పొజిషన్ నిలబెట్టుకోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే కృష్ణ. మన ఆఫీసులో అందరికంటే సిన్సియర్ వర్కర్ ఎవరనంటే ఎవరైనా నీ పేరే చెప్తారు. అలాంటిది నీ దగ్గర నుంచి ఇలాంటి సమాధానం నేను ఊహించలేదు. రేపు ఉదయంలోగా ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం కోర్టులో సబ్మిట్ చేయకపోతే వాడు హైకోర్టుకెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటారయ్యా. కొన్నాళ్ల తర్వాత ఆ బిల్డింగ్ కూలిపోయి ఆ బిల్డింగ్ లో ఉండేవారు, ఆ బిల్డింగ్ పక్కనున్న స్కూల్లో చదువుకునే పిల్లలు అందరూ చనిపోతారు. అప్పుడు మనం బాధపడి ప్రయోజనం ఉండదయ్యా. ఇంత చెప్పినా కూడా వెళ్లాలనుకుంటే వెళ్ళు, నీ ఇష్టం. సారీ సార్. ఓకే సార్. ఇంకో 1 అవర్ లో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేస్తాను. గుడ్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్.